రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తనకు విద్య బోధించిన ఉపాధ్యాయులతో పాటు సుమారు 300 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గురు శిష్యుల అనుబంధం వెలకట్టలేనిదని అన్నారు. తన జీవితంలో గురువులకు అత్యంత ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. తన గురువులు నేర్పిన మంచి వల్లనే అన్యాయాలకు తావివ్వకుండా పాలన చేస్తున్నానని తెలిపారు. ప్రపంచంలో ఏ వృత్తిలో రాణించాలన్నా గురువే కారణమని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు యూనియన్లు చేసే సూచనలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా అత్యుత్తమ స్థాయి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఈ సమాజం ఎట్లంటే కొద్దిగా మాటలు చెప్పాలంటే రాజకీయ నాయకులతో ఈ సమాజం చెడిపోతా ఉంది కాబట్టి ఆ చెడిపోయే సమాజాన్ని మీ చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా మీరు కూడా పట్టుబట్టి ఇష్టపడి విద్యార్థుల మీద ఫోర్స్ చేసినా సరే ఈ సమాజంలో కొద్దిగా మంచిగా వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దే విధంగా చేస్తే బాగుంటది. కాబట్టి మీరందరూ మంచి బోధిస్తే, గదులలో మంచి బోధిస్తే మీరు ప్రయోజకులు కావాలి, దేంట్లోనో కావాలి, మీరు ఉత్తీర్ణత సాధించాలని మీరు బోధిస్తా ఉంటే రాజకీయ నాయకులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళెంబడి తిప్పుకోవడానికి, వాళ్ళ పాట పాడడానికి, వాళ్ళ సొంత డబ్బలు కొట్టుకోవడానికి చాలా మంది విద్యార్థులను చెడు మార్గంలో నడిపించుకోవడానికి రాజకీయ నాయకులు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా పోకుండా క్రమశిక్షణ అలవరిచినట్లయితే మీరు విద్యార్థుల యొక్క జీవితాలలో అది మీ చేతిలో ఉంటది. కాబట్టి మీరు తప్పకుండా ఈ దేశం మనది, ఈ సమాజం మనది, ఈ విద్యార్థులు మనవాళ్ళు, వీళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో మీరు పోయిస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప స్థానం అంటే గురుస్థానము, దానికి ఇంకా మనం అందరం కూడా ఆ స్థానానికి ఎంతో గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మా బాధ్యతగా నేను ఎంతో ఎదిగినాని కాదు, నేను ఎదగలేదు, సామాన్యంగానే ఉంటా. కాబట్టి అతి సామాన్యమైన జీవితం నాది, గొప్ప జీవితం కానే కాదు. ఒకసారి అవకాశం ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాగలిగిన అంతే తప్ప ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలనో మీ ఆశీస్సులతోని ఈ వేదిక మీద ఉన్న నా గురు మూర్తులతోని ఒకటే వేడుకుంటా ఉన్నాను. తప్పకుండా మీ నమ్మకాన్ని అంటే ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి, ఆ జీవితం ఎట్లా ఉండాలి, ఆ ప్రయోజనం ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే ఏ తీరుగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ అధికారులకు ఏ విధంగా అధికారులకు చదువుగా ఉండాలి, ఈ సమాజంలో అవసరమైన ప్రజలకు అవసరమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలో, అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు లేకుండా ఎట్లా పరిపాలన కొనసాగించాలో ఆ విధంగా నడుచుకుంటా అని చెప్పి మా గురుమూర్తులకు మాత్రం ఇది నేను నిజంగా కూడా చెప్తా ఉన్నా. ఆ విధంగా నడుచుకుంటా ఆ క్రమశిక్షణతోనే పోతానని చెప్పి మీ ముందు అంటే మీ యొక్క ఆశయం మా పిల్లవాడు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు అనే ఆ సంతోషాన్ని నిజంగా చెప్తున్నా. కడుపులో పుట్టిన బిడ్డల కంటే తన విద్యార్థి తన స్టూడెంట్ ఈ స్థాయికి ఎదిగిందంటే చాలా గొప్పగా ఆ తీపిదనం ఎవరికి రాదు, ఏ వృత్తిలో కూడా రాదు. కాబట్టి చాలా సంతోషపడతారు. మా వాడు ఎమ్మెల్యే ఉన్నాడా మా పిల్లగాడు అని చెప్తా ఉంటారు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము లేకుండా తప్పకుండా సమాజానికి మీకు అందరికి ఉపయోగపడే విధంగా ఆ భగవంతుడు నేను చెప్తా ఉన్నా.